అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. మీపై దేవశాంతి శుభాలు వర్షించుగాక అని ఈ పదాలకు అర్థము. ఒక మనిషి తన మనసులోని బాధను దించుకోవడానికి తన సృష్టికర్తతో ముఖాముఖిగా మాట్లాడేటువంటి వేదిక దొరికితే, తన భారమంతా దించుకోవడానికి తన సృష్టించిన ఆ నిజస్వామితో మాట్లాడడానికి అవకాశం దొరికితే, అవునండి, ఈ అవకాశం ప్రతి వ్యక్తికి ప్రతిరోజు ఉంటుంది. ప్రతి వ్యక్తి తన నిజస్వామితో ప్రతిరోజు మాట్లాడవచ్చు. అయితే దీంట్లో ప్రత్యేకమైనటువంటి రోజులు కొన్ని ఉన్నాయి. అవే రమజాన్ మాసపు చివరి 10 రోజులు. అవునండి, సంవత్సరమంతా వేచి చూసిన సమయము రమజాన్ మాసపు చివరి 10 రోజులు మన ముందుకు వచ్చేసాయి. ఈ 10 రోజుల్లోని బేసి సంఖ్యలలో మనం మానవుడితో దైవం చివరిసారిగా సంభాషించినటువంటి దైవ సందేశాన్ని అందజేసినటువంటి ఆ ఘడియను వెతకడానికి మనం బయలుదేరాము. దీన్ని లైలతుల్ ఖదర్ రాత్రి అని అంటాము. ఈ పదానికి అర్థం విశిష్టమైన, ఘనమైన నిర్ణయాలు తీసుకునేటువంటి రాత్రి అని అర్థము. దేవుడు తన చివరి ఋషి, చివరి ప్రవక్త ముహమ్మద్ వారికి చివరి సందేశంగా, చివరి శృతి వహీగా ఖురాన్ రూపంలో అరబిక్ భాషలో తన సందేశాన్ని మానవాళికి మార్గదర్శకత్వంగా వినిపించాడు. ఆ అద్భుతమైనటువంటి ఘడియను ఎవరైతే పొందుతారో వారు 83 సంవత్సరాల కంటే అధికమైనటువంటి ఆరాధన చేసిన దానికి సమానమైనటువంటి పుణ్యము లేక సమానమైనటువంటి ఫలితానికి అర్హులవుతారు అని ప్రకటించడం జరిగింది. ఒక వ్యక్తి యొక్క సగటు జీవనకాలము దాదాపుగా 60 లేక 70 లేక 80 ఏళ్ళు మాత్రమే. అయితే ఏ వ్యక్తి అయితే రమజాన్ మాసంలోని చివరి 10 రోజుల్లోని బేసి రాత్రులలో దైవంతో సంభాషించడానికి, దైవంతో తన బాధలు చెప్పుకోవడానికి, తన తప్పులను ఒప్పుకోవడానికి, తన పాపాలను ఒప్పుకోవడానికి, పశ్చాత్తాపంతో ఆయన వైపునకు మరలడానికి సిద్ధపడతాడు, ఆ వ్యక్తి యొక్క జీవితం ధన్యమైనట్లే. ఆ వ్యక్తి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నట్లే. అందుకోసమే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన అన్నారు, చివరి 10 రాత్రులలోని బేసి రాత్రులలో ఆ అద్భుతమైనటువంటి విశిష్టమైనటువంటి రాత్రిని వెతకండి అని దైవ ప్రవక్త సెలవిచ్చారు. ఈ కారణంగానే రమజాన్ మాసపు 21, 23, 25, 27 మరియు 29వ రాత్రుల్లో విశ్వసృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన చివరి ప్రవక్త మానవోత్తములైనటువంటి ముహమ్మద్ వారికి చివరిసారిగా దైవ సందేశాన్ని అందజేసినటువంటి ఆ ఘడియను వెతికేందుకు ప్రతి ముస్లిం ప్రయత్నం చేస్తాడు. మహాశైలారా, ఈ రాత్రుల్లో మనం చేసేటువంటి దువా కేవలం కోరికల జాబితా మాత్రమే అయి ఉండకూడదు. ఇది మన బలహీనతలను ఒప్పుకుంటూ అల్లాహ్ గొప్పతనాన్ని చాటేటువంటి ఒక ఆత్మ యొక్క నివేదికలాగా ఉండాల్సింది. ఇక ఈ పవిత్రమైనటువంటి రాత్రుల్లో ఈ ప్రయాణం కేవలం యాంత్రికంగా ఉండడం కాదు, టీ తాగుతూ గప్పాలు చెప్పుకుంటూ టైంపాస్ చేయడం కాదు. ఇది హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాపంతో నిండి ఉండాలి. బనీ ఇస్రాయిల్ లాగా అహంకారంతో కాకుండా వినయంతో అల్లాహ్ వాకిట నిలబడేటువంటి నిజమైన దైవభక్తులుగా ఉండాలి. ఈ సందర్భంగా దైవ ప్రవక్త దువా కూడా నేర్పారు. ఓ అల్లాహ్, నీవు క్షమించేవాడివి, క్షమించడాన్ని ఎక్కువగా ఇష్టపడతావు. ఓ అల్లాహ్, నన్ను కూడా క్షమించు అని దువా చేయమన్నారు. రండి, మనమంతా ఈ రమజాన్ మాసపు చివరి రోజులతో అల్లాహ్కు మరింత సాన్నిహిత్యం పెంచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.